హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. భారతీయ సినీ చరిత్రలో కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతోంది పుష్ప ది రూల్. బాక్సాఫీస్ వద్ద వసూలు రాబట్టే విషయంలో పుష్పరాజ్ వాయువేగంతో దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూపాయలు 1508 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. కేజీఎఫ్ 2 1250 కోట్లు, RRR 1380 కోట్లు. ఈ రెండింటి మూవీ యొక్క ఆల్ టైమ్ కలెక్షన్లు దాటేసిన పుష్ప 2 బాహుబలి 2 1810 కోట్ల వసూలను దాటే దిశగా వెళ్తుంది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో అమీర్ ఖాన్ దంగల్ 2024 కోట్లు టాప్ లో ఉంది. ముంబై సర్కిట్ లో రూపాయలు 200 కోట్ల నెట్ సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన పుష్ప 2 హిందీలో రూపాయలు 618.50 కోట్ల నెట్ వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే 2000 కోట్ల మార్కు సాధ్యమేనా? ప్రస్తుతం పుష్ప 2 వసూళ్ల పరంపర చూస్తుంటే సాధ్యమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో పలు తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వాటి ఫలితం పుష్ప 2 వసూలను ప్రభావితం చేస్తుంది. మరోవైపు బాలీవుడ్ లో డిసెంబర్ 25 వరకు పెద్ద చిత్రాలేవి రావడం లేదు. క్రిస్మస్ కానుకగా వరుణ్ ధావన్ మరియు కీర్తి సురేష్ ల బేబీ జాన్ రాబోతుంది. అంటే మరికొన్ని రోజులు నార్త్ లో పుష్పరాజ్ దే హవా. మరోవైపు ఓవర్సీస్ లోనూ మంచి వసూలు సాధిస్తుంది. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ రూపొందింది. బన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగపత్ బాబు కీలక పాత్రలో మెప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే రూపాయలు 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. మీలో ఎంతమంది పుష్ప 2 బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.